మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఎవరైతే లా చేయాలి అని అనుకుంటున్నారో, వాళ్ళకి ఉన్న మేజర్ డౌట్స్ ఏంటంటే, లా కోర్స్‌ని చేయడానికి ఇండియాలో ఉన్న బెస్ట్ అలాగే టాప్ 10 కాలేజెస్ ఏవి అని. ఒక పర్టిక్యులర్ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం ఏ ఎంట్రన్స్ టెస్ట్‌ని క్లియర్ చేయాలి అని. అలాగే ఇండియాలో ఉన్న టాప్ 10 కాలేజెస్‌లో ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? ఇవే చాలా మందిలో ఉన్న డౌట్స్. మరి మీకు కూడా ఈ డౌట్స్ ఉన్నాయా? అయితే లేట్ చేయకుండా డౌట్స్‌ని క్లారిఫై చేసుకుందాం రండి. NIRF నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఇది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తుంది. ఇది ఇండియాలో ఉన్న అన్ని కాలేజెస్, యూనివర్సిటీస్ అలాగే ఇన్స్టిట్యూట్స్ కి ర్యాంకింగ్ అనేది ఇస్తుంది ఎవ్రీ ఇయర్. ఈ NIRF ద్వారానే మనకి టాప్ కాలేజెస్ ఏవి అనేది తెలుస్తుంది. అలాగే ఈ ఇయర్ లో ఉన్న టాప్ 10 కాలేజెస్ ఏంటో చూసేద్దాం రండి. టాప్ 1 కాలేజ్ వచ్చేసి ఏంటంటే నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ. ఇది బెంగళూరులో ఉంది. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం క్లాట్ ని మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ యూనివర్సిటీలో ఫీజు వచ్చేసి 1,97,000 పర్ ఇయర్. టాప్ సెకండ్ కాలేజ్ ఏంటంటే నేషనల్ లా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. ఈ కాలేజ్ లో అడ్మిషన్ కోసం AILETని మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ కాలేజ్ లో ఫీజు వచ్చేసి 2.47 lakh. టాప్ 3లో చూసినట్లయితే నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ఉంది. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం మీరు క్లాట్ ఎగ్జామ్ ని క్లియర్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫీజు విషయానికి వస్తే 2.77 lakh పర్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది. టాప్ 4లో చూసినట్లయితే IIT ఖరగ్పూర్ కాలేజ్ ఉంది. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం LLB హానర్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ లో ఫీజు వచ్చేసి 1.24 lakh పర్ ఇయర్. టాప్ 5లో చూసినట్లయితే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడిషియల్ సైన్సెస్ యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం క్లాట్ ఎంట్రన్స్ ని క్లియర్ చేయవలసి ఉంటుంది. అలాగే ఈ యూనివర్సిటీలో ఫీజు వచ్చేసి 2.86 lakh పర్ ఇయర్. టాప్ 6లో వచ్చేసి నేషనల్ లా యూనివర్సిటీ ఆఫ్ జోధ్పూర్ ఉంది. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం మనం క్లాట్ ని క్లియర్ చేయవలసి ఉంటుంది. జోధ్పూర్ యూనివర్సిటీలో ఫీజు వచ్చేసి 2.77 lakh పర్ ఫస్ట్ ఇయర్ ఉంది. టాప్ 7లో మనకి సింబోసిస్ లా స్కూల్ ఉంది. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం సింబోసిస్ ఎంట్రన్స్ టెస్ట్ ని క్లియర్ చేయవలసి ఉంటుంది. ఈ యూనివర్సిటీలో ఫీజు చూసుకున్నట్లయితే 4.73 lakh పర్ ఇయర్ ఉంది. ఇక టాప్ 8లో చూసుకున్నట్లయితే మనకి ఫ్యాకల్టీ ఆఫ్ లా జమియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ అనేది ఉంది. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం జమియా మిలియా ఇస్లామియా BA LLB ఎంట్రన్స్ టెస్ట్ ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ యూనివర్సిటీలో ఫీజు వచ్చేసి 10.40K పర్ ఫస్ట్ ఇయర్. టాప్ 9లో వచ్చేసి గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ ఉంది. గాంధీనగర్ లో ఉంది. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం క్లాట్ ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫీజు చూసినట్లయితే 2.58 lakh పర్ ఇయర్ ఉంది. టాప్ 10లో మనకి రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా పటియాలాలో ఉంది. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం క్లాట్ ని క్లియర్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి 2.19 lakh పర్ ఇయర్ ఉంది. అలాగే తెలుగు స్టేట్స్ లో చూసుకున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉంది. ఈ యూనివర్సిటీ మనకి టాప్ 15 ప్లేస్ లో ఉంది. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం AP లా సెట్ ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫీజు చూసినట్లయితే 60K టోటల్ ఫీజు ఉంది. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంక్ వచ్చేసి 177th ర్యాంక్ ఉంది. అలాగే ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం మనం TG లా సెట్ ని క్లియర్ చేయవలసి ఉంటుంది. ఫీజు చూసుకున్నట్లయితే 2.90K పర్ ఇయర్ ఉంది. అలాగే ఇంకొక పాపులర్ యూనివర్సిటీ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ. ఇది వరంగల్ లో ఉంది. కాకతీయ యూనివర్సిటీ ర్యాంక్ వచ్చేసి 193 ఉంది. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం మనం TG లా సెట్ ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీజు చూసుకున్నట్లయితే 8.22K పర్ ఇయర్ ఉంది. ఇవే కాదండి, ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ఇండియాలో. ఆ యూనివర్సిటీస్ అలాగే కోర్సెస్ గురించి అలాగే వాటి గురించి ఇంకా మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని నేను కమెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంచాను. క్లిక్ చేసి చూసేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లీగ్ ఆఫ్ లో తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.